దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తొలగించడం దుర్మార్గమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. అంటరానితనం, అసమానతలు, ఆర్థికంగా శతాబ్దాల తరబడి దళితులు ఇబ్బందులు పడుతున్నారని చింతామోహన్ చెప్పారు. రాజకీయ ప్రేరేపిత కారణంగానే ఎస్సీ హోదా తొలగించడం జరిగిందని తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామని ఆయన వెల్లడించారు. దళితులను బలహీనపరిచే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ చేశారని చెప్పారు. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్ర విభజన జరిగేది కాదని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులు సుప్రీంకోర్టు, రెండవది గ్యాసు మన భారతదేశ విదేశాంగ విధానం, మూడవది అభివృద్ధి అమరావతి. దళితులు, ఎస్సీలు, మాలా మాదిగలు గత 5,000 సంవత్సరాలుగా కష్టాలు పడుతున్నారు. అంటరానితనం, అసమానతలు, ఆర్థిక ఇబ్బందులు, అన్నిటితో ఇబ్బందులు పడుతున్నారు. మరి స్వతంత్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ముందు 14, తర్వాత 15. గత 75 సంవత్సరాల్లో కొంత ప్రగతిని సాధించారు. విద్యా రంగంలో కానీ, ముఖ్యంగా ఆర్థిక రంగంలో నాకు తెలిసి ఒక 5-10 మంది తప్ప ఎవరు ముందుకెళ్ళినట్టుగా నాకు కనపడటం లేదు. మరి మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఎవరైనా ఒక మాల కానీ మాదిక్ కానీ ఒక బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన బ్రాహ్మడు అవుతాడు అన్నట్టుగా జడ్జిమెంట్ వచ్చింది. లేకపోతే రెడ్డి, కమ్మ, కాపు అవుతాడు. కాలేరు, ఇంకొక 1000 సంవత్సరాల్లో కూడా కాలేరు. మరి విశ్వాసం, ముఖ్యంగా ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి గుంటూరు ప్రాంతంలో, ఎన్నో విద్యా సంస్థలు వచ్చాయి. వీటన్నిటికీ వెనకాల క్రైస్తవ సమాజం, క్రైస్తవ మిషనరీస్, వీళ్ళ వల్ల వీళ్ళు బాగుపడ్డారు. కొంత కాస్తో కోస్తో పేర్లు కూడా మార్చుకున్నారు కొంతమంది. అంత మాత్రాన వాళ్ళ కులం మారదు, రక్తం మారదు. ఒక మాల పోయి కాపు కాలేడు, ఒక మాదిగ పోయి బ్రాహ్మడు కాలేడు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన. అదే గిరిజనులు బైబిల్ పట్టుకుంటే వాళ్ళు గిరిజనుల స్టేటస్ వాళ్ళకు ఉంటుంది. నార్త్ ఈస్ట్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి గిరిజనుడు చర్చికి పోతాడు, అక్కడ మాత్రం గిరిజన స్టేటస్ ఉంటుంది. గుంటూరులో కానీ రాజమండ్రిలో కానీ బైబిల్ ఎత్తుకొని చర్చికి పోతే ఆయన అగ్రవర్ణం అవడం అనేది జడ్జిమెంటు, అది తప్పు. అది వాళ్ళకి అన్టచబిలిటీ, అంటరానితనం అంటే అస్సలు తెలియదు. వాళ్ళు పైన ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఒక్కరోజు కూడా ఎస్సీ కాలనీలు 50-60 సంవత్సరాల్లో పోయినట్టుగా నేను ఎక్కడా వినలేదు. ఇటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారాల్లోకి వచ్చిన తర్వాత దళితులని అణగదొక్కాలి, దళితులని బలహీనం చేయాలనే ఉద్దేశంతోనే వర్గీకరణ తీసుకొచ్చారు. ఏం మునిగిపోయిందాడా వచ్చిన తర్వాత? ఏం బాగుపడ్డారు దళితులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా ఏదో గీవోలు పాస్ చేశాడు. ఏం వచ్చింది అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? నేను తెలియజేస్తున్నాను చాలా సూటిగా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిస్తాం. రాబోయేటువంటి ఎలక్షన్లో, రాబోయేటువంటి రోజుల్లో దళిత క్రైస్తవులకు కూడా దళిత ఎస్సీ స్టేటస్ ఇస్తాము. మేము మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసేంత వరకు నేను వదిలిపెట్టను అని తెలియజేస్తూ, చాలామందికి తెలియదు ఎస్సీల గురించి. ఎందుకు రాష్ట్రం రెండైంది తెలియదు చాలామందికి. మరి ఊహించి చెప్పారు. కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్ ఎక్కడున్నాడో, కామ్రేడ్ సిపిఎం నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెప్పాడు 2004లో
రాజశేఖర్ రెడ్డి వద్దు ముఖ్యమంత్రిగా. ఇది ఎవరికో చెప్పింది కాదు, సోనియా గాంధీ గారికి 8 తీన్మూర్తి లేన్లో చెప్పాడు ఆయన. ఎవరిని డిసైడ్ చేయాలి ప్రధానమంత్రిగా, మన్మోహన్నా ప్రణబ్ ముఖర్జీనా అనే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియజేశాడు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ ఈ రోజున్నటువంటి సోనియమ్మ గారికి. అమ్మా ఒక ఎస్సీని చెయ్యి ముఖ్యమంత్రిగా అని చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అబ్బా అది కాలేదు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే దళితులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వనందువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండైంది. చాలామందికి తెలియదు ఇది. హైదరాబాదు పోతే బాధపడుతుంటారు, అయ్యో భాగ్యనగరం పోయింది, భాగ్యనగరం పోయింది. ఎందుకు పోయింది? నిర్ణయాలు సరిగ్గా లేక. మరి 2010 వచ్చింది రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత. మరి 2010లో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకుండా దామోదర్ రాజనరసింహ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసుంటే రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర రెండే ఉండేది కాదు, ఈ వర్గీకరణ వచ్చి ఉండేది కాదు. అజాగ్రత్త నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ఈరోజు బలహీనమైంది. నేను తెలియజేస్తున్నాను, ఏది ఎన్నైనా ఎట్టయినా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో దళిత క్రైస్తవులను ఎస్సీ స్టేటస్కు నేను మేనిఫెస్టోలో పెట్టించడమే కాదు, భారత అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా దళితులకు న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాను. చాలామందికి తెలియదు, నేను తెలియజేస్తున్నాను. గుంటూరు నడిబొడ్డు నుంచి రాబోయే 3 సంవత్సరాల్లో 2009లో దేశ రాజకీయాలను శాసించబోయేది దళితులు. తెలియదు చాలామంది. చంద్రబాబు కాదు, తొందరబాబులు కాదు, దళితులు. తెలియదు మీకు, తెలియజేస్తున్నా మీ ద్వారా దేశానికి. రెండవది గ్యాస్ కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఒక ఆమె చచ్చిపోయిందంట, మొగుడు గ్యాస్ తెచ్చిలేదని. ఎందుకు వచ్చింది గ్యాస్ కష్టం? మన విదేశాంగ విధానంలో ఉన్నటువంటి పొరపాట్లు. వాడు ట్రంప్ అనేవాడు హిట్లర్ లాగా తయారైపోయాడు. ఎందుకు ఎక్కడ హిట్ చేస్తాడో వాడికే తెలియదు. వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ వాడిపైన వ్యతిరేకంగా ఉన్నారు. మరి అటువంటి ట్రంప్ ముందు మన మోడీ గారు ఎందుకు లొంగిపోతున్నారు అని నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని. మనది న్యూట్రల్ విధానం. ఇటు రష్యా చైనా వైపు లేకుండా, అమెరికా వైపు లేకుండా న్యూట్రల్గా వెళుతూ ఉంది ఇందిరాగాంధీ, నెహ్రూలు, రాజీవ్ గాంధీలు. ఎందుకు ఈరోజు అమెరికాకు లొంగిపోయారు? నాకు బాగా తెలుసు. ట్రంప్ రాకముందు ఒక ఆయన ఉండేవాడు, తన పేరు మర్చిపోయినాను, అమెరికా దేశ అధ్యక్షుడు. ఆ టైం నుంచి గత 4 సంవత్సరాలుగా తంటాలు పడుతున్నారు ఢిల్లీ వాళ్ళు, న్యూయార్క్లోను, వాషింగ్టన్లోను. తెలియదు మీ అందరికీ, నేను తెలియజేస్తున్నాను. మన బలహీనతలు ఉన్నాయి కొన్ని, అది అమెరికా వాళ్ళ చేతుల్లో చిక్కి ఉన్నాయి. దానివల్లనే ఈరోజు మన భారత విదేశాంగ విధానం న్యూట్రల్ పద్ధతిలో, నాన్ అలైన్డ్ దానికి కాకుండా వేరేగా వాళ్ళు ఎట్ట చెప్తే అది సిట్ టు స్టాండ్ టైపులో తయారైపోయింది. పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని అందరూ ఇష్టపడుతున్నారు ప్రపంచ దేశాలు. అమెరికా వాడు కూడా పాకిస్తాన్కి వెళ్తున్నాడు, ఇరాన్ వాడు కూడా పాకిస్తాన్కి వెళుతున్నాడు. భారతదేశ విదేశాంగ విధానమే కాదు, మన విదేశ విధానం లోపభూయిష్టంగా ఉందని చెప్పక తప్పదు. బలహీనమైన ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయి భారతదేశాన్ని మోడీ వైపు చూసి. మరి యుద్ధం వచ్చింది, యుద్ధం వస్తే ఆయన గుట్టుగా కూర్చో ఉన్నాడు కేరళలో. ఏం చేసేదాన్ని కేరళలో? మరి రాజీవ్ గాంధీ బతికున్నప్పుడు 1991 జనవరిలో ప్రపంచ యుద్ధం వచ్చింది. అప్పుడు ఆ రోజు గల్ఫ్లో యుద్ధం వచ్చింది, ఇరాక్కి మరి కువైట్ మధ్యలో. ఏం చేశాడు రాజీవ్ గాంధీ? ఇంట్లో కూర్చోలేదు, ఢిల్లీలో కూర్చోలేదు, మళ్ళీ మాస్కోకి వెళ్ళి గార్బచేవ్తో మాట్లాడాడు.
గార్బచేవ్ దగ్గర నుంచి ఇరాన్ టెహరాన్లో కూర్చొని ప్రపంచ అధినేతలందరితో మాట్లాడాడు. ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 28, 1991లో గల్ఫ్ యుద్ధాన్ని ఆపినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పుకోక తప్పదు. ఇది వాస్తవం. ప్రపంచ యుద్ధాన్ని ఆపినటువంటి ధీరుడు, సమర్థుడు రాజీవ్ గాంధీ. ఈరోజు మోడీ ఏం చేస్తున్నాడు? మోడీకి రాజీవ్ గాంధీకి ఎంత తేడా ఉంది? మరి ఏం చేశారు యుద్ధ విషయంలో? ఎందుకు గ్యాస్ కష్టాలు వచ్చినాయి ప్రతి ఇంట్లో? మన విదేశాంగ విధానంలో ఉన్నటువంటి పొరపాట్లు వల్ల. మూడవది అభివృద్ధి. అమరావతి. నేను మొన్న కడపకి వెళ్ళాను. అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారంట, అయ్యా కడప టౌన్లో రోడ్లు రిపేర్లకు ₹1 కోటి ఇవ్వయ్యాను. ఇవ్వలేకపోతున్నాడంట ఆ గౌరవ ఎమ్మెల్యే గారికి. మరి ఇక్కడ అమరావతిలో వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అభివృద్ధి అంతా ఒక ప్రాంతానికి ఎత్తుకెళ్తున్నాడు. మా తిరుపతి మిత్రుడు, చిరకాల మిత్రుడు. ఇష్టపడటం లేదు రాయలసీమలో వాళ్ళు కానీ, ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ, పలనాడు వాళ్ళు కానీ ఇక్కడ ఇంత ఖర్చు పెట్టడాన్ని ఇష్టపడటం లేదు, చెప్పుకోలేకపోతున్నాడు. ఒక ఆయన శ్రీకాకుళంలో ఒక మాజీ మంత్రి గారు నిన్న చెప్తున్నాడు ఎక్కడో ఒక సభలో, నువ్వు ఎన్ని పాస్ చేసినా ప్రయోజనం లేదయ్యా అని. చంద్రబాబు నాయుడు ఆయన ఇష్టం అయింది, ఏమైనా చేసుకోవచ్చు, మేమేం కాదనం. కానీ ఆయన చేసేది దేవతల రాజధాని కాదు. అది నాకు ఒక్క దేవుడు కనిపించలేదు. కనీసం ఒక 50 సార్లు పోయినా ఒక దండం పెడతాను. కర్రతుమ్మ చెట్లు కనిపించాయి. కర్రతుమ్మ చెట్ల పైన అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టవచ్చా? పోనీ ఖర్చు పెట్టావు, కాంట్రాక్ట్ ఇచ్చావు. ఈ ప్రాంతంలో ఎస్సీలు, ఓబీసీలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికన్నా ఇవ్వచ్చు కదా. చదువుకున్న వాళ్ళకి తలా ఒక 5 కోట్లు వర్క్ ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా. ఏమీ లేదు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు నిర్వీర్యమైనాయి, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు నిర్వీర్యమైనాయి. ఎస్సీల పిల్లకాయలు స్కాలర్షిప్లు ఆపేశారు, దాదాపుగా ఓబీసీల స్కాలర్షిప్లు ఆపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలో ఉందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. సార్, అసెంబ్లీలో ఎందుకు రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుకుని మళ్ళీ జగన్ వస్తే అంటున్నారు? అయ్యా, నేను ఇప్పుడే చెప్పా రాబోయే 3 సంవత్సరాల్లో ఏం జరగబోతుందని. దేశ రాజకీయాలను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించబోయేది దళితులు. తెలియదు మీకు, తెలుసుకుంటారు తొందరలో కాకపోయినా ఒక 2 సంవత్సరాల్లో తెలుసుకుంటారు. దళితులు అంటే ఎట్లా అవుతారండి? అంటే ఆర్థిక వనరులు కావాలి, రాజకీయ పరుగుబడి కావాలి, జనాల్లో మద్దతు కావాలి, ఇవన్నీ వదిలేసి మీరు దళితులు అవుతారంటే అది ఎలా సాధ్యమైంది? మీరు చూడండి 2-3 సంవత్సరాల తర్వాత అది మీరే వచ్చి దానికి జవాబు చెప్తారు. నేను మళ్ళా వస్తాను ఇక్కడికి. ఇందుకు ప్రధాని ఏం చేశాడు సార్? ఇక్కడ భయపడడానికి కారణం ఏంటి? పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం ఏంటి? ఈయన ఎందుకు సైలెంట్ అవ్వటం? ఈ 2 వాస్తవాలు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తూ ఉందన్నది చెప్పుకుంటా ఉన్నారు, మనోళ్లే చెప్తున్నారు, జయశంకరే చెప్తున్నాడు. దానికి కారణం చెప్పాల్సింది మోడీ గారు, నేను కాదు. తెలంగాణలో కూడా అవకాశం ఉన్నా చేయలేదు కదా సార్, దళితులు ముఖ్యమంత్రి చేయాలని ప్రపోజల్. మేము చేసిన పొరపాట్లు అది ఒక పొరపాటే. దామోదర్ రాజనరసింహని ఆ రోజే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో చేసి ఉంటే రాష్ట్రం 2 అయిండేది కాదు, రాష్ట్రంలో వర్గీకరణ కూడా వచ్చి ఉండేది కాదు. నిర్ణయాల్లో పొరపాట్లు, అనుమానమే లేదు. దళితులకు ఇవ్వాల్సినట్టు ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను మాట్లాడటం లేదు, కొంచెమే లిమిట్ చేస్తున్నా ఈ రోజుకి. భారతదేశం ప్రపంచ గురువు అంటున్నారు, బీజేపీ వాళ్ళు ప్రపంచ గురువు అంటున్నారు. రాబోయే రోజుల్లో మీరేమో బలహీన పడ్డదని పూర్తిగా నవ్వుకుంటున్నారు బహిర్దేశాల వాళ్ళు, అందరూ నవ్వుకుంటున్నారు. నవ్వుకొని పాకిస్తాన్ దగ్గరకు వెళ్తున్నారు. ఢిల్లీకి రావాల్సిన వాళ్ళు రావల్పిండికి వెళ్తున్నారు. ఇంతకంటే ఏది ఊరికి అనుకుంటే జరిగిపోద్దే గురు అని. అనుకున్నంత మాత్రాన్ని సాధ్యం కాదు. కాంగ్రెస్ కి పాకిస్తాన్ పై ప్రేమ ఏంటని చెప్పేసి అమిత్ షా మాట్లాడుతున్నారు పార్లమెంట్. దానిపైన
అసలు మీకు తెలియని రహస్యం చెప్తా, అమిత్ షా హోంమంత్రి కావాల్సినోడు కాదు. ఎట్లా తప్పించుకున్నాడో నాకు బాగా తెలుసు, చెప్పను నేను. మీ షర్మిల గారు ఏంటండి, మీరు ఓన్లీ జగన్ మీదే అన్న చెల్లెల మధ్య యుద్ధం జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కనీసం విమర్శలు చేసే ఇది కూడా ఉండట్లా. వాళ్ళ ఇంటి గుట్టును బయట పెట్టుకుంటున్నాము, పార్టీ స్ట్రెంత్ చేయాల్సింది పోయి. ఆమె నా ఫ్రెండ్ కూతురు, క్రితంలో కూడా ఇదే ప్రశ్నలు అడిగారు. నాకు నా ఫ్రెండ్ కూతురు గురించి నేను మాట్లాడడం నాకు ఇష్టంలే. నాకు కూడా ఒక కూతురు ఉంది, రెడీగా రాజకీయాల్లోకి వచ్చిందని నేను మాట్లాడదలుచుకోలేదు. అయ్యా సెంటిమెంట్ కాదు, ఇంటిమెంట్ ఇది వాస్తవం. నేను ఆమె గురించి మాట్లాడను. నువ్వు కావాల్సి ఉంటే నువ్వు ఎవరి గురించి అయినా అడుగు, నేను మాట్లాడతా. నిర్మలా సీతారామన్ గురించి అడుగు, నేను మాట్లాడతా, జవాబిస్తా. అయ్యా నేను ఆహ్వానిస్తున్నా, మహిళలకు 33% ఇవ్వడం, నియోజకవర్గాల పెంపు కూడా నేను ఆహ్వానిస్తాను. అయ్యా ప్రభాకరు పరకాయల శేషావతారం కొడుకు, చాలా ఇంటలెక్చువల్. ఆయన అటు ఇటు తిరగకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయన మంచి భవిష్యత్తు ఉంటుంది. అయ్యా పీట వేయటంలే, వాస్తవం ఇది. ఆయన పోయి అటు ఇటు, వాళ్ళ నాయన నాకు బాగా తెలుసు, పివి నరసింహారావు గారి శిష్యుడు. అప్పుడు బతికున్నప్పుడు పివి నరసింహారావు దగ్గరకు వచ్చిపోయేటప్పుడు నేను చూసేవాడిని. నిర్మలా సీతారామన్ని, ఈయన కూడా శేషావతారం కొడుకును కూడా చూసేవాడిని 91, 92లో. కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకేమన్నా అడుగుతారా అయ్యా?